బాబగారు ఇల్లు ఏనాడు దాడుకుందో కోటరెడ్డి ఏమన్నాడు సిద్ధి కృష్ణారెడ్డి ఏమన్నాడు చెల్లె నువ్వు కాపర్లు ఆడి బిడ్డవు చెల్లె కొత్తగా లగ్గమై భర్తలు కోరుకొని పోతున్నావు నా చెల్లెలా మన పిల్లనాడు వరుస బ్రాహ్మణ పరిపట్నం లోపల మరి వరుస ఏటోళ్ళు చాలా మంది అక్కలున్నారు చెల్లెలు ఉన్నారు చెల్లెలా ఈనాడు చిన్నవారు ఉన్నారు పెద్దవారు ఉన్నారు ఆయనమ్మలు ఉన్నారు అమ్మమ్మలు ఉన్నారు మరి వాళ్ళ లగ్గాలకు వాళ్ళ బిడ్డల లగ్గాలకు మనం అందరం వేయను మంచిగానే కట్నం చదివించినాం చెల్లె అట్లా పోయి మరి మన మల్లతోటి మరి ఈనాడు గాలతోటి చెప్పుకోతే అంటారు పిల్లలు లగ్గం చేసుకుని మొగతో వేదిగా నాకు ఒక మాట చెప్పింది అట్లా పోయి మాట్లాడించేటువంటి చెల్లె మనం వాళ్ళ కొడుకున్నాడు వేణుట పొలాడుకు వచ్చాను మన కట్నం కావాలి అది గాని అడిగేమి కాపుల్లాడి బిడ్డ మహాలక్ష్మి దేవైనా అడవంటి నాయన గనాడు ఇల్లు బయలుపోతుంటే అడవంటి వలస బ్రహ్మణపురి పట్నం లోపల కాపు వంశం లోపల పుట్టిన వాళ్ళైనా ఆ తల్లి మా తల్లి ఆడబిడ్డ ఆడు మాత్రం ఇల్లు బయలు అత్తగారింటి పోతున్నా అని రాత్రి పట్టుకొని మళ్ళీ పట్టుకొని అటువంటి కొత్త బట్టల తోడి ఓడి బియ్యం తోడైనా ఆ తల్లికి వరకంగా ఓడి వాళ్ళ బియ్యం పోస్తున్నారు ఓడి వయ్యారే అమ్మ ఓడి వయ్యారే లింగారపురి పట్నం ఎరవచ్చారు ఒక ఊరు కట్టగలకు కమ్మల గుడిసి ఉన్నది మహాలక్ష్మీదేవైనా మొట్ట కొడుకు ఆయనకి సొంటి అమలక్కలే ఉన్నారు బిడ్డాన్ని చూడబోతుంటే మహాలక్ష్మి పేరే మహాలక్ష్మి నీ ముఖమే మహాలక్ష్మి ఉన్న బిడ్డ నీ గుడి పాదం తీసి అత్తగారింటి అడుగు పెట్టుకున్నారు అటువంటి ఆయన ఒంటి నింటాడు గుడిసెలవరా మహాలక్ష్మి అయినా ఇక కాలు కూడా పెట్టవచ్చేనా కాలు కూడా పెట్టవచ్చేనా కాలు పెట్టుకుంటే ఆయన ఇంట్లో చేస్తుంది యువత బయట పోతుంది బయట లక్ష్మీదేవి ఇంత కన్నారో అంత ఉన్నది ఇంట్లో కన్నారో అంత ఉన్నది మహాలక్ష్మి గుణమంత్రాలు జ్ఞానమంత్రాలు అత్త మామ సేవ చేసి అల్లి కాని భర్త సేవ చేసే భాగ్యమంత్రాలైనా పొద్దునే శుద్ధిగా రాజు చేసి మండలంలో పడిచి సొమ్ములు పెట్టుకోవాలి అక్కడ ఒక్క సొమ్ములు పెట్టుకోవాలయ్యా అప్పటికిప్పటికి కొత్త కోడలు అత్తగారింటి అడుగు పెట్టిన కాలు ముహూర్తం అంటారు మరి బరిని దాదుకున్న ముహూర్తం అంటారు కొత్తగా వ్యవసాయం చేసిన ముహూర్తం అంటారు ఆ తల్లి అడుగు పెట్టి అడు మాత్రం అత్తగారింటి లోపల వారం రోజులు పూజ చేయంగానే అరే హాలింగారవండు లింగారపురి పట్టాన్ని మరి నాయన భర్త లింగారెడ్డి చనిపోయినాడు సరాయి రాజుల యొక్క రాజ్యాన్ని అపహరణ చేయలేదా వాళ్ళకైనా మరి ఎన్న వాళ్ళ తప్పులు తెలుసుకోవాలి మరి ఎన్నాడు మాత్రమే తప్పు చేసినాము అరయోళ్ళ రాజ్యం మాకెందుకు అరయోళ్ళ సొమ్ము మట్టి పిల్లతో రీట అని అడవంటి అపహరణ చేసిన రాజులైనా అడవంటి దస్తావేజులు చేతులు పట్టుకొని కాగితాలు కట్టకాలు చేతులు పట్టుకోనైనా అయ్యో వెంకటరాజ్యం వేడికి ఎలా వచ్చిన అయ్యో అయ్యో ఆ రాజు సుబ్బిరెడ్డి
వేడికి వచ్చైనా ఏలుకోండి మీ రాజ్యము ఎత్తుకోండి మీ దేశవాణి అటువంటి ఆయన పుట్టి కట్టారు వాళ్ళ చేతిలో పెట్టిన వజ్రాల క్రితం వాళ్ళ చేతిలో పెట్టిన కల్లా రాజ వెంకటరెడ్డి అయిన ప్రతి కట్టాలు చేతబట్టి వజ్రాల క్రితం శిరసు పైన పెట్టి ఆయుధాల కట్ట గ్రంథానిపుల్లో చేతబట్టైన రాజ్యం ఏరబోతున్నాడు. అయ్యో అయ్యో ఎవరు కానీ కొత్తగా నౌకరు వచ్చినాడు ఎవరికి దండం పెట్టిపోతాడు చెప్పు కదా తల్లిదండ్రికి దండం పెట్టిపోతాడు. ఎందుకంటే తల్లిదండ్రిని మించిన దైవం లేదు. మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నాడు. తల్లిదండ్రిని మించిన దైవం లేదు. గానాడు వెంకటరెడ్డి ఎవరికి దండం పెడుతున్నాడు? అలనాటి కాలం అందు మా తల్లి చనిపోతే మా రాజ్యాన్ని వేరటోళ్ళు కొంచెం మా తల్లి ఎడ్డెక్కుతుంది కాబట్టి మా తల్లికి ఏం తెలియదు కాబట్టి చిన్నపిల్లగలం కాబట్టి రాజులు వచ్చిర్రు మా రాజ్యం అపహరణ చేసి మా ఊరిలో కొట్టారు. మరి ఇప్పుడు మాకు ఎవరి వాటి రాజ్యం వచ్చింది? ఈ మా మరదలు మహాలక్ష్మి నాడు మాత్రం ఆయన ఇంటి లోపల అడుగుపెట్టి వీడికి వారం రోజులే మా రాజ్యం మాకు వచ్చింది. అమ్మా నువ్వు తోడబుట్టిన చెల్లెకంటే నువ్వు నాకు మహాయప్పు కన్న తల్లి కంటే ఎక్కువ గురువు కంటే ఎక్కువనమ్మ నీ ముఖమే లక్ష్మి కరుణదా అని మరదలకు మహాలక్ష్మికి దండం పెట్టుంటే బావయ్య బావా నువ్వు పెద్దోని బావ అని చెప్పి బావ కాళ్ళకు దండం పెట్టింది. అప్పుడు నాయన వెంకటరెడ్డి అయినా ప్రతి కట్టాలు చేత పట్టుకుని వజ్రాల కట్ట సుక్సు పైన పెట్టుకుని కాగితాల కట్ట కలందారు కూడా చేత పట్టయినా అయ్యో రాజ్యమే ఎలా పోతాడే ఓనమ్మా రాజ్యమే ఎలా పోతాడే ఓనమ్మా సుభిక్షమైన రాజ్యం ఉంటున్నది. వెంకటరెడ్డి సంగతి ఆ చోట ఉన్నది కానీ వాళ్ళ రాజ్యం వాళ్ళకు రాని కానీ అటువంటి నాయన తల్లి నాడు మాత్రమైన తులసమ్మ పూజ చేస్తుంటే ఏమి తెలియని సుబ్బిరెడ్డి మతి స్థిమితం లేదు సుబ్బిరెడ్డికైనా అటువంటి ఎప్పుడు వలే ఆ యొక్క అందమైన బాల విరులక మతి స్థిమితం పోయి గుణంగల్ల పిల్లగా లెక్క మారుతున్నాడు. అటువంటి ఇతరాలు ఒకరు సుబ్బిరెడ్డి మహాలక్ష్మి అయినా కలిసిమెలిసి కాపురం పోరామ కలిసిమెలిసి కాపురం పోరామ నడిచిపోతాయి అన్నట్టుగా అటువంటి నాయన రాజా వెంకటరెడ్డి ఎప్పుడు రాజ్యం వెళ్తున్నాడో దేశం వెళ్తున్నాడో మరి నాయన అడిగి దగ్గర భారా పన్నెండి ఆవిడ అటువంటి ఢిల్లీ హస్తినాపురి పట్నంలో కాశీలు వసూలు చేయక చాలా రోజులు అవుతున్నది. ఆ రాజులు ఏమంటే ఉత్తరం వేసారు, అయ్యా ఇన్ని రోజులు వేరే రాజులు రాజ్యమే లేదు, వాళ్ళు కాశీలు వంచలేరు, మరి ఏనాడు మీ కాశీలు మీ పన్ను మీరు వంచవరు అని చెప్పి వెంకటరెడ్డికి ఉత్తరం వచ్చింది.
మరి ఆనాడు కనుక వెంకటరెడ్డి దాసీలు వసూలు చేసినాడికి ఢిల్లీ హస్తినాపురం పోతున్నాడు. 7 వరకల్లా నాటవాత ముందుకు 3 అడుగులు వేసిండు. రాజు వెంకటరెడ్డికి అనుమానం వచ్చింది. అప్పుడు అక్కడి ఒక తల్లి లింగవ దగ్గరికి వచ్చిండు. మరి నాడు మాత్రమైనా భార్య గిరిగారి దగ్గరికి వచ్చినాడే. ఇల్లు ఒక్కతున్నది ఆడిబిడ్డ ఉద్యోగులు లగ్గం కానిపోయి దాని కాలంకర శీతంకర దాన్ని ఓడి చేసుకుంటారు. వికలాంగులాలు అది దానికి పుట్టే కడుగుంటుందో మంచిగా బతుకుతే ఆ బుజ్జవ కళ్ళ చూసిండు. చెల్లె బుజ్జవా ఇంకవా మరి నాడు మాత్రం ఢిల్లీ హస్తినాపురం నేను వెళ్ళిపోతున్నామ్మా కానీ ఒక మాట చెప్తున్నానే. మరి ఎన్ననాడు మాత్రం అయినా ఏ మాట ఉన్న రాజ్యం లోపల ఏ సమస్య ఉన్నా గాని నేను లేను కాబట్టి మరి మరదల దగ్గరికి విచారణకు రావాలి. ఇంట్లో పెట్టడం మొత్తం మరదలు అంటున్నా. నీది బందే నువ్వు ఎడ్డిదారి నీకేం తెలియదు. నీకు పాసి పని చేసుడు కోళ్ళు తోముడు ఇల్లుడుసుడు ఆకిలుడుసుడు ఒకటే ఏర్పాటు గాని ఇగిరంతో ఎట్లా బతకాలని నీకు పని చేసుడు ఒకటే ఏర్పాటు. పని చేసినోడు 10 మందిని చేస్తాడు. ఇగిరంతో 20 మందిని చేస్తాడు. దానికి ఏ ఇగిరం తెలియదు. ఏ చేరు నుంచి మమ్మల్ని బరకట్టి అనిపించదు కొడుక బర్రకట్టి బాగా పైసలు చదువుకుంటే తెలియతుందని నువ్వు చెప్పలే. అందుకోరకు ఏ ముచ్చటున్నా గాని ఏ పెత్తనం గాని ఏ మాట ఉన్నా ఏ ముచ్చటున్నా కానీ మహాలక్ష్మిని అడిగి చెయ్యాలి. మహాలక్ష్మి తినమంటే తినాలి, పండు అంటే వండాలి, లేవమంటే లేవాలి. నిన్నగాక మొన్న వచ్చింది కదా ఎక్కువ కొడక. నీ తమ్ముడు సుబ్బిరెడ్డి కూడా ఇప్పుడు ఏనాడు మంచిగా రాజ్యమేలుతున్నాడు కొడక. తమ్ముడి చేతిలో పెద్ద స్థానం పెట్టి కొడక. మా ఏనాడు కోడలు మహాలక్ష్మి అంటే ఏమి రెడ్డి పిల్ల తమ చేతి లోపల ఏనాడు రాజ్యం అంతా వలస పెట్టిపోతే అవి ఎట్లా కాపాడుతుందిరా? బిడ్డ కొడక మనం ఎంత కానీ మనం అయితే అంటున్నావు. అమ్మా ఒక మాట చెప్తున్నా, వాళ్ళు మందరు నువ్వు అంటున్నావు. నా తరువారు ఎక్కడో ఉంటాడు అడవిలా, ఎక్కడో ఉంటాడు మొగోడు. 3 ముళ్ళ బంధానికి 7 అడుగుల బంధానికి తల్లిని ఎడవాసి తండ్రిని ఎడవాసి అన్నదమ్ముల ఎడవాసి అక్కయ్యల ఎడవాసి తాలి కొడుకు తల వంచుకొని అత్తరు ఆడవేళ్ళు అత్తగారింటికి అత్తరు తల్లి అనుకుంటారు, మామని తండ్రి అనుకుంటారు, చేసుకున్న భర్తనే భగవంతుడు అనుకుంటారమ్మా. మరి ఆడవిళ్ళ గుణవంతురాలు జ్ఞానవంతురాలు అయితే మరి లంగైన భర్తను కూడా గుణవంతుడు చేస్తుంది. గుణవంతుడైన భర్తను కూడా లంగం చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ సంగతి ఆ చోట ఉండదు. కానీ అయినా గుణహీనుని కూడా గుణంగా చేసేది ఆడవిల్లనే. అత్తమామ రాసుకునే ఇంటి లోపల ఆడవిల్లనే, మరి ఆడబిడ్డ రాసుకునే ఇంటి లోపల ఆడవిల్లనే, మరి మొగనికి ఇగురం లేనికి ఇగురం చెప్పేది కూడా ఆడవిల్లనే. ఇద్దరు కుక్కలలో కొట్లాడేదానికి అయ్యా మీరు కుక్కలలో కొట్లాడితే పక్కి కూడా చిద్దరు మెత్త కుక్కలు వాంచిన కుక్కలు ముడుగుడు ఇట్లా ఫెయిల్నే ఇక చేసుకున్నాము కూడా ఎప్పుడు పనిపోతావా అయ్యా గట్ల పని చేస్తే బతుకుతావు. ఇగురంతో బతకాలి, భర్తకు సలహాలు చెప్పేది ఆడవిల్లనే. ఇంట్లో కొడుకు గుణవంతుడు అయితే తండ్రికి పేరు వస్తుంది. మరి 2 నాడు మాత్రమైనా మరి కోడలి గుణవంతురాలు అయితే ఆడకట్ల పడ్డది అత్తకు మంచి పేరు వస్తుంది.